సుమారు 15 స్కూల్స్ వారికి బ్యాడ్జింగ్ కూడా ఎవ్రీ ఇయర్ జూలై చేయడం జరిగింది. ఈ జూలై 29న ఇంటర్నేషనల్ టైగర్ డే జరుపుకుంటున్నాము. అండ్ దాని ఇంపార్టెన్స్ ఏంటి, డిఫారెస్టేషన్ కావచ్చు, హ్యాబిటాట్ లాస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అవన్నీ కూడా మనకు తెలిసినవి. అండ్ ఈ 1% అనే స్టేటస్ లో ఏదీ లేదు. అండ్ 1950లోనే గవర్నమెంట్ డిక్లేర్ చేసింది చీతాస్ ఆర్ ఎక్స్టింక్ట్ ఇన్ ఇంట్లో మాత్రమే మనకి చీతాస్ కనపడతాయి. అక్కడ అంటే మనకు వైల్డ్ హంటింగ్ along with students Gazula Ritesh Giri Sujata Vidyaniketan, please welcome officers from Forest Department, DFO Garu, press. Very glad to see that Forest Department is very active in organizing such activities. Time to time వాళ్ళు ఏమైనా వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే కి కానీ ఈరోజు ఇంటర్నేషనల్ టైగర్ డే కి కానీ ఏమైనా ఒక ఈవెంట్స్ ఫర్ క్రియేటింగ్ అవేర్నెస్ అమంగ్ చిల్డ్రన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తూనే ఉంటారు. అండ్ వెరీ గ్లాడ్ టు సీ దట్ సో మెనీ చిల్డ్రన్ ఆర్ పార్టిసిపేటింగ్. మాత్రమే హన్మకొండ జిల్లా నుంచి కాదు, బట్ ఇన్ఫాక్ట్ ఐ థింక్ ఆస్ట్రైల్ వారంగల్, సో ఆస్ట్రైల్ వారంగల్ నుంచి అన్ని జిల్లా నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. వెరీ గ్లాడ్ టు సీ దిస్. ఐ థింక్ మీ అందరూ మూవీస్ లో ఇట్లా చూసి ఉంటారు. ఇంతకు ముందు టైగర్ హంటింగ్ వాజ్ వెరీ కామన్. పీపుల్ యూస్ టు టేక్ ప్రైడ్ కి మేము ఒక టైగర్ కి హంట్ చేసినాము. దట్ యూస్ టు బి సీన్ యాజ్ అ ట్రాఫీ. ఈ టైగర్ హంట్ చేసినాము అంటే ఏమైనా గొప్ప పని చేసినారు. టైగర్ డీస్కిన్ చేసి దానికి క్లాస్, నెయిల్స్ అట్లా ఆ ఐటమ్స్ చాలా అమ్మడం జరిగింది ఇంతకుముందు. నా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంత యాక్టివ్ ఉన్న వల్ల మాక్సిమం ఐ థింక్ అది 100% కంట్రోల్ అయింది. కానీ అప్పుడు కూడా మనం చూస్తే ఐ థింక్ ఇది ప్రాజెక్ట్ టైగర్ వచ్చిన తర్వాత మనకు టైగర్ పాపులేషన్ కూడా స్లోగా మనకు పెరుగుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. కానీ మనం ఇప్పుడు కూడా చూస్తే టైగర్ కి లైక్ నాట్ ఓన్లీ టైగర్, మిగతా వైల్డ్ లైఫ్ కి కూడా ఉంది. ఇంతకుముందు డిఎఫ్ఓ గారు కూడా అన్నారు కి చీతా, ఇంతకుముందు చీతా వాజ్ అ కామన్ స్పీషీస్, లైక్ చీతా వాజ్ అ వెరీ చీతా వాజ్ నేటివ్ ఆఫ్ our country. కానీ ఇప్పుడు 100% అది ఎక్స్టెంట్ అయింది. వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ ఫ్రమ్ డిఫరెంట్ కాంటినెంట్స్, వీ హ్యావ్ టు ఇంపోర్ట్ ఇట్ ఫ్రమ్ డిఫరెంట్ కాంటినెంట్స్ టు రివైవ్ ఇట్స్ పాపులేషన్. హ్యాబిటాట్ ఆఫ్ టైగర్ న్యాచురల్ గా ఏం హ్యాబిటాట్ ఉంది అది లైక్ బ్రేక్ అయింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ వీఆర్ ఫేసింగ్ నౌ. ఇంతకు ముందు నేను ఆసిఫాబాద్ లో పని చేసినాను, అక్కడ పిఓ ఫ్లూగా కూడా పని చేసినాను. ఏమైనా టైగర్ మూవ్మెంట్ ఉంది ఎప్పుడు, సో టైగర్ క్యాటల్ కనిపిస్తే క్యాటల్ కి హంట్ చేస్తారు. దట్ ఈస్ యానిమల్స్ బిహేవియర్. కానీ చాలా మంది అప్పుడు ఎట్లా చూసే వాళ్ళకి టైగర్ మా క్యాటల్ కి హంట్ చేసినారు, ఇప్పుడు మేము ఈ టైగర్ కి చంపేస్తాము, ఈ టైగర్ కి మేము హంట్ చేస్తాము, ఈ టైగర్ కి లెసన్ నేర్పిస్తాము. ఎట్లా మా క్యాటల్ కి మా పొలంకి ఎలా వచ్చినారు, మా క్యాటిల్ కి ఎలా చంపేసినారు అంటే అప్పుడు వి యూస్ టు టేక్ ట్రైబల్స్ కి పిలిచి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఈ టైగర్ అంటే మనకు ఒక కీ స్టోన్ స్పీషీ. ఒక టైగర్ మనము చంపిస్తే అంటే ఆ ఏరియాలో ఉన్న ఎంటైర్ హ్యాబిటాట్ విల్ బి అఫెక్టెడ్. సో వీ యూస్ టు కోఆపరేట్ విత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ద లోకల్ పీపుల్. మనము ఇప్పుడు ఇక్కడ అర్బన్ లో ఉంటాము, మామూలుగా అట్లాంటి ఇష్యూస్ వి విల్ నాట్ అబ్జర్వ్ ఆర్ హియర్ దిస్ సైడ్. అంటే వన్ ఆఫ్ ద మెయిన్, జస్ట్ లైక్ what the meaning conveys, it's like the main species in an area. If a tiger is killed, the entire food chain, entire biodiversity of that area will be affected. అంటే మనకు డియర్స్ కి కానీ, బఫెలోస్ కి కానీ, వైల్డ్ బఫెలోస్ కి కానీ దానికి పాపులేషన్ పెరుగుతుంది. ఇంటర్నేషనల్ టైగర్ డే, లెట్ us take this pledge कि not only tigers but మనము ఇన్ జనరల్ మన బయోడైవర్సిటీకి, మన ఎన్వైరన్మెంట్ కి, మన ఈకోసిస్టమ్ కి మన తరఫున నుంచి ఏంటా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.